ఏపీలో ఏర్పడిన కొత్త ప్రభుత్వం తిరుమల తిరుపతి దేవస్థానంపై ఫోకస్ పెట్టింది. గత ప్రభుత్వ హయాంలో అవకతవకలు జరిగినట్టు ఆరోపణలు రావడంతో ప్రక్షాళన మొదలుపెట్టింది. సీఎం చంద్రబాబు తిరుమలలో పర్యటించడం, కొత్తగా ఈవోలను శ్యామలారావును నియమించడంతోనే ప్రక్షాళన మొదలైందని కూటమి నేతలంతా భావిస్తున్నారు. ఓవైపు భక్తులకు నాణ్యమైన సదుపాయాలను ఏర్పాటు చేయడంతో పాటుగా కొత్త ఈవోగా శ్యామలారావును నియమించడంతోనే ప్రక్షాళన మొదలైందని కూటమి నేతలు భావిస్తున్నారు. ఓవైపు భక్తులకు నాణ్యమైన సదుపాయాలు ఏర్పాటు చేయడంతో పాటుగా మరోవైపు గత ప్రభుత్వంపై వచ్చిన ఆరోపణలలో నిజానిజాలు తేల్చే పనిలో పడ్డారు. వైసీపీ హయాంలో టీటీడీ ప్రతిష్ట దిగజారిపోయిందనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఇక కరోనా తర్వాత శ్రీవారి భక్తులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారనే ప్రచారం కూడా జరిగింది. భక్తులకు పలు సదుపాయాలు కూడా తగ్గాయి. పారిశుద్ధ్యం కూడా టీటీడీలో అంతంత మాత్రంగానే తయారైంది. గతంలో సులభ్ ఇంటర్నేషనల్ సంస్థ తిరుమలలో పారిశుద్ధ్యం నిర్వహించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎంగా ఉన్నప్పుడు చంద్రబాబు టీటీడీ పారిశుద్ధ్య బాధ్యతలను సులభ్ ఇంటర్నేషనల్ సంస్థకు అప్పగించారు. తిరుమలలో క్యూ లైన్లు, కంపార్ట్మెంట్లతో పాటు పరిసరాల పరిశుభ్రత కూడా ఈ సంస్థనే నిర్వహించేది. అయితే ఆ తరువాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా కూడా సులభ్ విషయంలో జోక్యం చేసుకోలేదు. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత అప్పటి టీటీడీ ఈవో ధర్మారెడ్డి ఈ సంస్థను తప్పించి ఆ బాధ్యతలు ఓ ప్రైవేట్ ఏజెన్సీకి అప్పగించారు. అంతేకాకుండా సిబ్బందిని కూడా సగానికి తగ్గించేశారు. అప్పట్లో పారిశుద్ధ్య కార్మికులు ఆందోళనకు కూడా చేశారు. టీటీడీ చరిత్రలో పారిశుద్ధ్య కార్మికులు రోజులు తరబడి ఆందోళన చేయడం అదే తొలిసారి. ఇక గత 3 ఏళ్లుగా క్యూ లైన్లలో పారిశుద్ధ్యం అటకెక్కిందనే ఆరోపణలు కూడా వచ్చాయి. ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టారనే ఆరోపణలు కూడా గత ఈవో ఎదుర్కొన్నారు. ప్రస్తుత ఈవో శ్యామలరావు ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్నట్టు తెలుస్తోంది. వైసీపీ హయాంలో స్వామివారి ప్రసాదంలో కూడా చాలా మార్పులు జరిగాయి. లడ్డూ సైజు తగ్గడంతో పాటు ధరలు కూడా పెరిగాయి. గతంలో 25 రూపాయలు ఉన్న అదనపు లడ్డు వైసీపీ హయాంలో 50 రూపాయలకు చేరింది. అంతేకాకుండా నాణ్యత కూడా తగ్గిందనే వాళ్ళు కూడా లేకపోలేదు. ఎలా చూసినా గతంలో శ్రీవారి ప్రసాదానికి ఉన్న ప్రతిష్టత ధర్మారెడ్డి హయాంలో తగ్గిందని చాలా మంది భక్తులు విమర్శలు చేశారు. వసతి గృహాల ధరలు పెరిగాయని, శ్రీవాణి ట్రస్ట్ టిక్కెట్ల విషయంలో నిధులు దారి మళ్లాయనే వార్తలు కూడా వచ్చాయి. శ్రీవాణి ట్రస్ట్ టిక్కెట్ల విషయంలో సోషల్ మీడియాలో ప్రశ్నించిన ఓ జర్నలిస్టుపై కొన్ని రోజుల తర్వాత గంజాయి కేసు నమోదైంది. అయితే ఉద్దేశపూర్వకంగానే ఈ కేసు నమోదు చేశారని కూడా స్థానికులు చెప్పుకొచ్చారు. ఎన్టీఆర్ మానసపుత్రిక అయిన బర్డ్స్ ఆసుపత్రి కూడా ధర్మారెడ్డి ఏలుబడిలో దాని ప్రభను కోల్పోయిందని కొందరు అంటున్నారు. ఇక గతంలో అక్కడ ఉచితంగా ప్రాణదాన ట్రస్ట్ కింద కీళ్ల రోగులకు ఆపరేషన్లు జరిగేవి. మరోవైపు ఆరోగ్యశ్రీ కింద మోకాళ్లు, కీళ్ల మార్పిడి కూడా జరిగేది. దీన్ని వైసీపీ హయాంలో వాణిజ్య ఆసుపత్రిగా మార్చేయడంతో సామాన్యులకు సేవలు దూరమయ్యాయి. గడిచిన 5 ఏళ్లలో జరిగిన అన్ని మార్పులపై విచారణ జరిపి టీటీడీకి పూర్వ వైభవం తీసుకొస్తామని కొత్త ప్రభుత్వం చెబుతోంది. 2 రోజులుగా ఈవో శ్యామలరావు క్షేత్రస్థాయిలో జరిగిన అవకతవకలపై దృష్టి సారించారు. ఇక 2 నెలల కాలంలో టీటీడీ పాలక మండలి మంజూరు చేసిన 1200 కోట్ల నిధుల విషయం మీద కూడా విచారణ జరిగింది. ఇందులో నిధులు దారి మళ్లినట్టు తెలిస్తే ఎవరిని వదిలేది లేదని టీటీడీ రాష్ట్ర అధికార ప్రతినిధి విజయ్ కుమార్ తెలియజేశారు. ఇక గతంలో టిక్కెట్ల జారీ విషయంలో జరిగిన అవకతవకలపై కూడా కఠినంగా చర్యలు ఉంటాయని పేర్కొన్నారు.